జీరో సబ్స్క్రైబర్స్లో మనీ ఎలా ఎర్న్ చేయాలి, వితౌట్ మానిటైజేషన్ మనీ కూడా ఎర్న్ చేయొచ్చు, అది ఎలాగా అనేది ఈరోజు వీడియోలో అయితే చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్, మీ అందరూ చూస్తున్నారు జిఎన్ఆర్ టెక్ ఇన్ఫ్లో. ఈరోజు వీడియో వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఎవరైనా యూట్యూబ్లో 0 సబ్స్క్రైబర్స్, 50 సబ్స్క్రైబర్స్, 100 సబ్స్క్రైబర్స్, ఎవరికైనా మినిమం 1000 లోపు ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా యూట్యూబర్ ఉంటే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకసారి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మొత్తం దీని గురించి చెప్పబోతున్నాను. అలాగే ఎక్కడ మీరైతే స్కిప్ చేస్తే మాత్రం ఈ వీడియో అనేది అర్థం కాదు. దాని గురించి అయితే ఈ వీడియో ఉంటుంది. లెట్స్ కమ్ ఆన్ టు ద వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పబోయేది ఎందువల్ల మీరు 0 సబ్స్క్రైబర్స్తో మనీ ఎర్న్ చేయొచ్చు, ఇది ఎలాగ యూట్యూబ్ ఇస్తుందా, యాడ్స్ ఇస్తుందా, ఎన్ని డౌట్స్ మీకు రావచ్చు. ఇది అన్ని డౌట్స్ అయితే ఈరోజు వీడియోలో అయితే నేను క్లియర్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 సబ్స్క్రైబర్స్ని మనీ ఎలా మార్చాలి అంటే మీకంటూ వ్యూస్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. వ్యూస్ లేకుండా ఏమీ లేకుండా అయితే 0 సబ్స్క్రైబర్ నుంచి అయితే 1 రూపీ కూడా మీరు ఎర్న్ చేయలేరు యూట్యూబ్ నుంచి. కానీ 0 సబ్స్క్రైబర్ నుంచి మీకు మినిమం ఒక 100 to 200 లేకపోతే 500 1K లేకపోతే 2K దాకా వ్యూ అయితే వస్తుంది. అయితే మీ ఛానల్లో అయితే గ్యారంటీగా అయితే మీరు మనీ ఎర్న్ చేయొచ్చు 0 సబ్స్క్రైబర్ నుంచే. ఇదైతే ట్రూ ఫ్రెండ్స్. నువ్వు ఎలా చెప్పగలవు బ్రో, నువ్వు అసలు యూట్యూబ్లో ఎప్పుడు మనీ ఎర్నింగ్ దీని గురించి అయితే ఎప్పుడు చేయలేదు, నువ్వు ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నావా అని మీరు అడుగుతారు. యా ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయితే లేదు, కానీ నేను ఎలా ఎర్న్ చేశానో చెప్తా. ఈ ఛానల్లో అయితే నేను ఎర్న్ చేయలేదు టు బి ఫ్రాంక్ అది చెప్పాలంటే. కానీ నాకు ఇంకో ఛానల్ ఉంది జిఎన్ఆర్ టెక్నాలజీ అని. లాస్ట్గా ఒక 1 మంత్గా దాంట్లో యాక్టివ్ లేను, కానీ దాంట్లో అయితే నేను మనీ ఎర్న్ చేశాను. విత్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. ఎలాగంటే దీంట్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనీ ఎర్నింగ్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, దీంట్లో కూడా చాలా యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. మీరు ఇప్పుడే కాకుండా మీరు ఎప్పుడైనా మీ ఛానల్ మానిటైజేషన్ అయినా కూడా ఈ టెక్నిక్ అనేది మీరు వాడండి. ఎందువల్లంటే ఈ టెక్నిక్ ద్వారా మీరు యూజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది జనరేట్ చేయొచ్చు. మీకు అలాగే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఏ టాపిక్ అయితే బెస్ట్ ఉంటుందో. ఆ టాపిక్ ఒకసారి మీరు వీడియో చూడకపోతే వెళ్ళి ఒకసారి దాన్ని కూడా చూడండి. కమింగ్ టు పాయింట్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే 0 సబ్స్క్రైబర్తో మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు. ఇదే మనకి మెయిన్ టాపిక్ ఈరోజు. దీని గురించి అయితే ఫుల్గా ఈరోజు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 0 సబ్స్క్రైబర్తో మనీ ఎర్న్ చేయడం అంటే చాలా టఫ్ అండ్ చాలా కష్టమైన పని. కానీ మీరు ఈజీగా ఎలా చేయొచ్చు అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మనీ ఎర్నింగ్ అప్లికేషన్స్ అనేవి తెలిసి ఉంటాయి. తెలియకపోతే మీరు చాలా యూట్యూబ్లో రీసెర్చ్ చేసి మీరు మనీ ఎర్నింగ్ వెబ్సైట్స్ని కూడా రీసెర్చ్ చేయండి. టు బి ఫ్రాంక్, బెస్ట్ వెబ్సైట్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి వరస్ట్ వెబ్సైట్ని తీసుకోవద్దు. దేంట్లో అయితే మీకు ఫేక్ ఐడీస్ ఇస్తారు, మళ్ళీ మనీ అనేది విత్డ్రా అవ్వదు. అలాంటి వెబ్సైట్స్ అయితే అస్సలు మీరు ఎవరికి చెప్పొద్దు, అలాగే మీరు కూడా ట్రై చేయొద్దు ఫ్రెండ్స్. మీకు టు బి ఫ్రాంక్ ఏమన్నా మీరు ఫస్ట్ వర్క్ చేయండి దాని మీద. మీకు అది పని చేసినట్టు అనిపిస్తే గ్యారంటీగా మీ సబ్స్క్రైబర్స్ చెప్పండి, వాళ్ళు డెఫినెట్గా ఇదైతే రిఫరల్ చేస్తారు. రిఫరల్ ద్వారా మీ యూజ్ ఆఫ్ అమౌంట్ అనేది మనీ ఫ్రెండ్స్. ఈరోజు చెప్పబోయే దాని గురించే, రిఫరల్ ద్వారా మనీ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చు. ఇది ఒక చాలా మంచి టాపిక్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనీ ఎర్నింగ్ ఇప్పుడు అందరూ యూట్యూబ్లోకి వచ్చేది దేనికోసం అంటే మనీ గురించే. చాలామంది ఏదో సొల్లు చెప్తారు, కానీ అందరూ అవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్. అందరూ వచ్చేది మనీ గురించే. మెయిన్ మోటో ఇదే. దీంట్లో కూడా మీకు ఫస్ట్ నుంచి మనీ జనరేట్ అయితే మీకు మనీ జనరేట్ చేయాలి అని కాదు, కానీ నేను ఎందువల్ల చెప్తున్నా అంటే మీకు మోటివేషన్ అవుతుంది. అలాగే మీరు యూట్యూబ్లో ఒక కంటిన్యూస్గా వీడియోస్ చేయొచ్చు దీనివల్ల అయితే. అందువల్ల నేను ఇలాంటి టాపిక్స్ అనేది మీకోసం తీసుకొస్తున్నాను. మీరు ఇప్పుడు దాకా నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదైతే ఒక్కసారి ఫుల్ స్క్రీన్లో చూస్తున్నట్టయితే కొద్దిగా ఫోన్ టిల్ చేసి లైక్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ నేను కోరుకునేది. అలాగే మీరు ఇప్పుడు నేను చెప్పే టాపిక్లో 0 సబ్స్క్రైబర్స్లో ఎలా మనీ ఎర్న్, మీరు రిఫరల్ ద్వారా ఒక అప్లికేషన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ టైం ఒక రివార్డ్స్ అనో లేకపోతే రస్ అనే ఒక అప్లికేషన్ తీసుకున్నాను. జిఎన్ఆర్ టెక్నాలజీలో ఈ వీడియో ఉంటుంది. మీరు ఎవరైనా డౌట్గా ఉంటే కొద్దిగా ఎలాగ మనీ ఎర్నింగ్ చేయాలి, ఏ యాప్ అయితే కొద్దిగా బాగుంటుంది అనే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి జిఎన్ఆర్ టెక్నాలజీ ఛానల్లోకి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి జిఎన్ఆర్ టెక్నాలజీ, దాంట్లో మనీ ఎర్నింగ్ గురించి ఫుల్ వీడియో అయితే పెట్టా. ఆ వీడియోని ఒకసారి చూడండి. దాంట్లో నేను ఎంత మనీ అనేది ఎర్న్ చేశాను పర్ డే ఇంకా పర్ మంత్. యూజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఎర్న్ చేశాను ఫ్రెండ్స్. యూజ్ ఆఫ్ అమౌంట్ అంటే లక్షల్లోని కోట్లలోని కాదులే ఫ్రెండ్స్. నా ఒక స్థాయిలో అయితే పర్లేదు. 0 మనీ కన్నా ఒక 1000 అవనివ్వండి, 500 అవనివ్వండి, 1 డేకి చాలా ఎక్కువ. అది నాకు నేనున్న స్థాయిలో అయితే చాలా ఎక్కువ అది నాకు ఈ రోజుల్లో. మీకు కూడా అది ఎక్కువ అవ్వచ్చు, కొంతమంది చాలా తక్కువ కూడా అవ్వచ్చు, నేను చెప్పలేనది.
కానీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేస్తే పోయేది ఏమి ఉండదు, ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక మనీ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి మీరు రివ్యూ ఇస్తున్నారంటే దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా, ఇది ఒక మనీ ఎర్నింగ్ టాపిక్ ద్వారాగా చెప్తున్నాను కాబట్టి మీకు యూట్యూబ్లో మానిటైజేషన్ అయిపోతే చాలా హెల్ప్ఫుల్ ఉంది, మానిటైజేషన్ అవ్వకపోయినా చాలా హెల్ప్ ఉంది. రిఫరల్ ద్వారాగా మనీ వస్తాయి, మీకు బోనస్ పాయింట్స్ వస్తాయి, అలాగే మీకు ర్యాంకింగ్ జరుగుతుంటుంది. మనీ ఎర్నింగ్ ప్రతి మనీ ఎర్నింగ్లో కూడా ర్యాంకింగ్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇంత అని ఇస్తారు. దీని ద్వారా కూడా చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా మనీ ఎర్నింగ్ ద్వారా అయితే మీకు హ్యాండ్ టు క్యాష్ వచ్చేది. ఎందువల్లంటే మీకు యూట్యూబ్లో అయితే వాళ్ళకి యాడ్సెన్స్ ఇవ్వాలి, ఇంకా చాలా ప్రూఫ్స్ అనేది మీరు ఇవ్వాలి. దీంట్లో ఎలాంటి టిక్ ఏముండవు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీరు ఒక యూపీఐ ఐడియో కానీ లేకపోతే మీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఎలాగైనా మీరు మనీ అనేది తీసుకోవచ్చు. ఇది ది బెస్ట్ ఫ్రెండ్స్. మానిటైజేషన్ అవసరం లేదు, సబ్స్క్రైబర్స్ అవసరం లేదు, అసలు ఏమీ అవసరం లేదు. మీకు నాలెడ్జ్, మీ యొక్క కాన్ఫిడెన్స్, థింకింగ్ ఇది బాగుంటే చాలు ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్ మీ వీడియోస్లోకి వెళ్ళిపోయి మీరు దాని గురించి అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాం కూడా బాగుండాలి. మీ ఎక్స్ప్లెనేషన్తో అవతల ఇంప్రెస్ అవ్వాలి, అలా ఉండాలి. అలాగే మీరు చెప్పేది కూడా టు బి ఫ్రాంక్ ఉండాలి. ట్రూగా మీరు వర్క్ చేయండి దాని మీద. మీకు చెప్పబోయేది ఏమీ లేదు. అసలు ఫేక్ వెబ్సైట్స్ అయితే మీరు అసలు దాని దగ్గరికి వెళ్ళొద్దు, దాన్ని అసలు టచ్ కూడా చేయొద్దు. అన్నీ మీకు గవర్నమెంట్స్ ఇష్యూడ్ సర్టిఫికేట్స్ ఉండాలి, అలాగే వాటిల్లో కూడా మంచి వీడియోస్ అయి ఉండాలి. అలాగే ఒకసారి మీరు ట్రై చేయండి. మీకంటూ మనీ వస్తేనే దాని గురించి అయితే యూట్యూబ్లో చెప్పండి, లేకపోతే అస్సలు చెప్పొద్దు ఫ్రెండ్స్. ఇది మాత్రం టు బి ఫ్రాంక్ చెప్తాను. మీరు ఒక్క బ్యాడ్ అప్లికేషన్ గురించి చెప్పినా కూడా ఇది చాలా బ్యాడ్ ఇంప్రెషన్ మీ మీద కలిగి ఇచ్చే ఛాన్సెస్ ఉంది. మీ యొక్క యూజ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, మన సబ్స్క్రైబర్స్ అవని, మీ సబ్స్క్రైబర్స్ అవని, ఎవరైనా కూడా వాళ్ళని ఎప్పుడు హట్ చేయకూడదు. వాళ్ళని ఒక్కసారైనా హట్ అయితే అసలు మీ ఛానల్ అనేది గ్రో అవ్వదు ఫ్రెండ్స్. అందువల్ల చెప్తున్నా, టు బి ఫ్రాంక్గా మీరైతే ఎంత అయితే మీకు కాన్ఫిడెన్స్ ఉందో, అంటే మీకు అనిపించింది ఇది నాకు బాగా నచ్చింది అంటేనే మీరు చెప్పండి. లేకపోతే దీనివల్ల 1 పాయింట్ కూడా నాకు యూజ్ లేదంటే ఎవరికి మాత్రం ఇది మాత్రం రికమెండ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పబోయేది. అలాగే వీటి మీద అయితే కొద్దిగా రీసెర్చ్ చేయండి. నేను కూడా చాలా మనీ ఎర్నింగ్ అప్లికేషన్స్ అయితే చెప్తా. మీరు ఇంకోటి అడుగుతారు, ఆల్రెడీ చాలామంది మనీ ఎర్నింగ్ మీద చెప్పారు, నేను ఎందుకు చెప్తావు అని అనుకుంటారు. లేదు ఫ్రెండ్స్, మిమ్మల్ని చూసే ఆడియన్స్ వేరే ఉంటారు, వాళ్ళని చూసే ఆడియన్స్ వేరే ఉంటారు. మీ ఎక్స్ప్లెనేషన్ వేరే ఉంటుంది, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వేరే ఉంటుంది. వాళ్ళకి వచ్చే రివార్డ్స్ మనీ కూడా వేరే ఉంటాయి, మీకు వచ్చే మనీ ఉంటుంది. వాళ్ళని 100 మంది చూస్తే మిమ్మల్ని 50 మంది చూసినా చాలా బెస్టే ఫ్రెండ్స్. ఎందువల్లంటే మీ ఒక్క యూజర్ కూడా చాలా ఇంపార్టెంటే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. అలాగే దీనివల్ల మీరు బాగా దీని మీద కొద్దిగా చేయండి. ఎవరైతే 1Kకి బిలో అంటే, అన్న నేను చాలా 1Kలో బిలోలో ఉన్నా కానీ నాకు డిమోటివేట్ అయిపోతున్నా, మనీ రావట్లేదు యూట్యూబ్లో, ఎంత వర్క్ చేసినా నాకు ఎలాంటి బెనిఫిట్ లేదు యూట్యూబ్ తరపు నుంచి, కానీ నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా, నేను కిట్ కొంటున్నా, మైక్ కొంటున్నా, ఇవన్నీ కొంటున్నా, కానీ ఎలాంటి బెనిఫిట్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం స్టార్ట్ చేయొచ్చు. కానీ మీ ఛానల్ అనేది మంచిగా గ్రో అవుతుంది, నేను ఎలాంటి మనీ ఎర్నింగ్ చేయను అనుకున్న వాళ్ళు అయితే డెఫినెట్గా చేయొద్దు ఫ్రెండ్స్. ఇదైతే నేను రికమెండ్ చేయను. మీ ద్వారాగా మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఆ కేటగిరీలో డివైడ్ అయిపోయి మీరు దాని ద్వారాగా దాంట్లో చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.